శ్రీరామ్ సాగర్ ఎగువన నిర్మించిన బాబ్లీ సామర్థ్యం 2.7 టీఎంసీలు, బనకచర్ల సామర్థ్యం 200 టీఎంసీలు. మరి ప్రతి ఏటా 2000 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు సముద్రంలో కలుస్తూ ఉంటే నాడు చంద్రబాబు బాబ్లీని ఎందుకు వ్యతిరేకించారు? బాబ్లీ ఆంధ్రప్రదేశ్కు ఎగువన ఉన్న మహారాష్ట్రలో ఉంది. సముద్రంలో ఎలాగో 2000 టీఎంసీలు కలుస్తూ ఉంటే 2.7 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న బాబ్లీతో వచ్చిన సమస్య ఏంటి? అప్పటికే 8 ఏళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2010 నాటికి 6 ఏళ్ల పాటు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను సైతం పూర్తి చేసుకున్నారు. బాబ్లీని వ్యతిరేకించి పొరుగు రాష్ట్రంలోకి ప్రవేశించి నానా హంగామా చేసి చివరకు తనతో మహారాష్ట్ర పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబుకు 2000 టీఎంసీలో గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయన్న విషయం తెలవకుండా ఉంటుందా? అయినప్పటికీ పొరుగు రాష్ట్రంలో గాయి చేసి ఇప్పుడు బనకచర్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఉప్పు నీటిలో కలిసే వృధా జలాలంటూ ప్రవచనాలు వల్లించడం అంటే 2 కండ్ల బాబు 2 నాల్కెల్ని ఎలా మడత పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నాడు ఉమ్మడి రాష్ట్రంలోనైనా నేడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగానైనా చంద్రబాబు తెలంగాణకు బద్ద వ్యతిరేకి అనేది పచ్చి నిజం. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించడమే ఆయన జీవిత లక్ష్యం అనేది అక్షర సత్యం. ముఖ్యంగా 2010 జూలై 2వ తేదీన అంటే బాబ్లీ డ్రామా కంటే 14 రోజుల ముందు తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆ సీట్లన్నీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ పరిధిలోనివే. అక్కడ ఓట్లు దండుకోవడానికి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే బాబ్లీ డ్రామాను రక్తి కట్టించాలని బాబు ప్లాన్ చేశారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించడం అనే బృహత్తర బాధ్యతను సమైక్య పాలకులు కేవలం ఓట్ల కోసమే వాడుకుంటారని చంద్రబాబు బాబ్లీ డ్రామా రూపంలో బహిరంగంగా రుజువు చేశారు. శ్రీరామ్ సాగర్ ఎగువన నిర్మించిన బాబ్లీ సామర్థ్యం 2.7 టీఎంసీలు, బనకచర్ల సామర్థ్యం 200 టీఎంసీలు. మరి ప్రతి ఏటా 2000 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు సముద్రంలో కలుస్తూ ఉంటే నాడు చంద్రబాబు బాబ్లీని ఎందుకు వ్యతిరేకించారు? బాబ్లీ ఆంధ్రప్రదేశ్కు ఎగువన ఉన్న మహారాష్ట్రలో ఉంది. సముద్రంలో ఎలాగో 2000 టీఎంసీలు కలుస్తూ ఉంటే 2.7 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న బాబ్లీ వచ్చిన సమస్య ఏంటి? అప్పటికే 8 ఏళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2010 నాటికి 6 ఏళ్ల పాటు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను సైతం పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, అప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకోవాల్సి ఉన్నందున కేసీఆర్ సామరస్య వాతావరణం కోసం ప్రయత్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతరాష్ట్ర వివాదంలో పడిపోకుండా ఉండేందుకు అప్పటి సీఎం జగన్ను ఆహ్వానించి గోదావరిలో పుష్కలంగా ఉన్న నీటిని 2 రాష్ట్రాలు వాడుకుందామని హితవు పలికారు. ఏపీ కలుస్తుందా లేదా అనేది తర్వాతి సంగతి. కానీ కాళేశ్వరంపై జగన్ ప్రభుత్వం తదుపరి ఫిర్యాదులు చేయకుండా ఉండేందుకు రాజనీతి యజ్ఞ ప్రదర్శించారు. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు పైన చంద్రబాబు ఇదే రీతిన స్పందిస్తున్నారు.